హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నివాసమై పార్ట్ 197. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నైట్ ముహూర్తం గురించే. అమ్మతో మాట్లాడు బంగారు, గారంగా అన్నాడు అర్హంత్. ఏంటి, నేనా? ఆశ్చర్యంగా అడిగింది లోచన. నువ్వే బంగారం, ప్లీజ్ ప్లీజ్ అమ్మని అడగవా? ఇప్పటికే చాలా వెయిట్ చేశాను, ఇంకా వెయిట్ చేయడం అంటే నా వల్ల కాదు బంగారం, గారాలు పోతూ అన్నాడు అర్హంత్. బావా ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడకు, నాకేదోలా ఉంది అంది లోచన సిగ్గుపడుతూ. నాకు కూడా అలానే ఉంది బంగారం, ఏదేదో అవుతుంది కూడా. ఇంత అందమైన అమ్మాయిని పెళ్ళాంగా పక్కన పెట్టుకుని కూడా అన్నీ మూసుకుని మూడంక వేసుకొని పడుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసా అని అడిగాడు అర్హంత్. బావా అంటూ అర్హంత్ కౌగిలిలోకి చేరిపోయి ప్లీజ్ అంది నెమ్మదిగా లోతైన గొంతుతో. నేను కూడా ప్లీజ్ కదా అన్నాడు అర్హంత్ పెదవులతో లోచన మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ. అర్హంత్ చేసే అల్లరికి మైమరచిపోయిన లోచన తెలియకుండానే అర్హంత్ చుట్టూ ఉన్న చేతులని మెడ వరకు తీసుకెళ్ళి బలంగా తన వైపుకి లాక్కుంది. లోచన నుండి లభించిన సహకారానికి మరింత మత్తుగా ఆమె మెడవంపులో పెదవులతో పట్టుకుని లాగాడు. ఒళ్ళంతా జల్లుమంది లోచనకి. అప్రయత్నంగా తలని వెనక్కి వంచింది. అది తనకు మరింత అనువుగా మారటంతో పూర్తిగా మైకంలో మునిగిపోయిన అర్హంత్ లోచన నడుమును పట్టి కాస్త పైకి లేపి పెదవుల ప్రయాణాన్ని కాస్త కిందకు చేర్చాడు. గులాబీ పువ్వుల మృదువుగా కైపెక్కిస్తున్న ఆ మేని మృదుత్వానికి తనను వివసితుడిని చేస్తూ మత్తెక్కించే సువాసనలు వెదజల్లుతున్న లోచన మేని మృదుత్వానికి పూర్తిగా తనపై కంట్రోల్ కోల్పోయాడు అర్హంత్. తెలియకుండానే పెదవులని పట్టి ఆ మృదుత్వాన్ని ఆస్వాదిస్తూ ఒక్కసారిగా రుచి చూడాలి అనిపించి పంటితో పట్టిలాగాడు. అన్న చిన్న శబ్దంతో విచ్చుకున్న లోచన పెదవులు తిరిగి మూసుకోలేదు. చిన్నగా కొట్టిన తలుపు చప్పుడు వారికి వినిపించనే లేదు. 2 నిమిషాల తర్వాత చిన్నమ్మ అన్న రంగి గొంతుతో పాటు తలుపు కూడా కాస్త గట్టిగా కొట్టడంతో ఉలిక్కిపడినట్టు దూరంగా జరిగాడు అర్హంత్. అంత త్వరగా రియాక్ట్ అవ్వలేకపోయింది లోచన. ఆమె కనురెప్పలు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. పూర్తిగా మైకంలో మునిగి తేలుతూ ఊహాలోకంలో విహరిస్తున్నట్టుగా కనిపించింది అర్హంత్ కళ్ళకి. అప్పటికి చీర పౌట జారిపోయింది. విశాలంగా కనిపిస్తుంది మెడ కింద భాగం. దానికి తోడు ఉందా లేదా అన్నట్టుగా కనిపిస్తున్న నాభి అందాలు పూర్తిగా అర్హంత్ని పిచ్చివాడిని చేసేశాయి. ఆ కళ్ళ మీద ముద్దు పెట్టి నువ్విలా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, 2 నిమిషాలు నువ్విక్కడే ఉండు అంటూ లోచనాని బాత్రూంలోకి తీసి తన హెయిర్ సెట్ చేసుకుని నలిగిన షర్ట్ని చేత్తోనే రబ్ చేసుకుని వెళ్ళి డోర్ తీశాడు. అంతసేపు వాళ్ళు డోర్ తీయకపోవడంతో ఇలా ఇప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు ఏమైంది చెప్పమా అని ఆలోచించుకుంటున్న రంగి తలుపు తీసిన అర్హంత్ని చూసి తడబడిపోయింది. ఏమైంది రంగి అని అడిగాడు అర్హంత్. అది భోజనానికి పిలుస్తున్నారు రాజాబాబు
అని తడబడుతూ చెప్పింది రంగి. మేం వస్తాంలే అని చెప్పాడు. కానీ రంగి తడబాటు ఎందుకు అర్హంత్కి అర్థం కాలేదు. డోర్ వేసి బాత్రూమ్ డోర్ తీశాడు. అది లాక్ చేసి ఉండడంతో లోచన అని పిలిచాడు. అర్హంత్ బాత్రూంలో పంపించగానే ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్టు ఇంకా కిందనే వేలాడుతున్న తన పవిటని సర్దుకొని, నేనేంటి ఇలా అయిపోతున్నాను బావా నువ్వు అని ఇంకా ఏం మాట్లాడలేక గబగబా డోర్ లాక్ చేసి స్నానం చేయటానికి చీర విప్పుతుంటే మెడ కింద భాగం అంతా ఎర్రగా కమిలిపోయినట్టు కనిపించటంతో పాటు కొరికిన గుర్తులు కనిపించటంతో బావా అని తల కొట్టుకుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తే నేను ఏం సమాధానం చెప్పాలి బావా అనుకుని ఫ్రెష్ అవ్వాలని చూస్తుంది. కానీ అక్కడ తన బట్టలు లేవని గుర్తొచ్చి గబగబా పవిట తిరిగి వేసుకుంది. సరిగ్గా అప్పుడే అర్హన్ డోర్ సౌండ్ చేయడంతో డోర్ తీయడానికి తటపటాయించింది. లోచన ప్లీజ్ డోర్ తీ అన్నాడు అర్హంత్. మెల్లగా డోర్ తీసిన లోచన అర్హంత్ మొహం మీద ఉన్న కుంకుమ చారికలు చూసి బావా అంటూ చీర కొంగుతో గబగబా తుడిచేస్తూ, బావా ఇలానే డోర్ తీసావా అని డౌట్ఫుల్గా అడిగింది. ఏమైంది బంగారం అన్నాడు అర్హంత్ లోచన ప్రవర్తన అర్థం కాక. నన్ను చూసి కూడా ఎలా అడుగుతున్నావు బావా? నా మొహం చూడు, నా నుదుటి మీద ఉన్న బొట్టు నీ మొహమంతా అయ్యింది. ఇప్పుడు రంగి ఏమనుకుందో ఏమో, పైగా ఇదంతా చూడు అంటూ పవిట పక్కకి తప్పించి చూపించింది. స్టన్ అయ్యాడు అర్హంత్. ఎర్రగా కమిలిపోయిన ఆ గుర్తులని చూసి లోచన అన్నాడు నెమ్మదిగా. ఎవరైనా చూస్తే నేనేం చెప్పను బావా, అంతా నీ వల్లే, మాయ చేసేసావు అంటూ అర్హంత్ భుజం మీద కొట్టింది. సారీరా, నిజంగా నేను ఊహించలేదు. అయినా ఇదంతా నా తప్పు కాదు, నీ తప్పే. నువ్వింత స్మూత్గా బటర్లా జారిపోతూ ఉంటే ఇంకా ఇంకా పట్టుకోవాలన్న కోరికతో నాకు తెలియకుండానే కొరికేశాను. సారీ మా అంటూ చిన్నగా వాటిని తడిమి, నొప్పిగా ఉందా అని అడిగాడు. ఆ గొంతులోని బాధని పసిగట్టి, బావా నాకు నొప్పి లేదు, కానీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్న భయం, పైగా రంగి నిన్నలా చూసేసింది. ఇప్పుడు బయటకు వెళ్ళి ఏం చెప్తుందో, నువ్వు చెప్పి నువ్వు చెప్తే నేను వెళ్ళు వాళ్ళని ఎలా, నువ్వు చెప్పిన దానికి నేను వెళ్ళి వాళ్ళని ఎలా ఫేస్ చేసేది అని ముద్దుగా అడిగింది. మనం భార్యాభర్తలం బంగారం, ఎవరు ఏం అడగరు. ఇంకా చెప్పాలంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నాడు కొంటెగా. ఓ బావా నీకు అస్సలు సిగ్గులేదు అని అర్హన్ని బెడ్ మీద పడేలా తోసి తన బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది, అర్హన్కి లేచే అవకాశం ఇవ్వకుండా. అమ్మగారు, మీరు మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించకపోతే రాజాబాబు చిన్నమ్మ కలిసి మిమ్మల్ని నానమ్మని చేసేసేలా ఉన్నారు, వంటగదిలోకి రాగానే చెప్పింది రంగి. ఇప్పుడు ఏమైంది రంగి? లక్ష్మి నవ్వుతూ అడిగింది. ఏమైందని మెల్లిగా అడుగుతారేంటమ్మా? వయసులో ఉన్న ఆడ మగ, అందులోనూ పెళ్ళైన వాళ్ళు పక్కపక్కనుంటే ఏం జరుగుతుందో మీకు తెలియదా? అయినా చిన్నమ్మ ఏం తెలియనట్టు ఉంటుంది. పాపం రాజాబాబు ఎలా వేగుతాడో అనుకున్నాను. కానమ్మ రాజాబాబు అల్లరితో చిన్నమ్మకి పగలే చుక్కలు చూపిస్తున్నట్టున్నారు అని కిసుక్కున నవ్వింది రంగి. ఇప్పుడు నా కొడుకు అంత గొప్ప పని ఏం చేశాడే? శారద కల్పించుకుని అడిగింది. ఏం చేశారని మెల్లగా అడుగుతారేంటమ్మా?
నేను వెళ్ళి తలుపు కొట్టానా? 2 సార్లు కొట్టినా తలుపు తీయలేదు. సరే అని చిన్నమ్మని పిలిచానా? 2 నిమిషాల తర్వాత కానీ తలుపు తీయలేదు. అప్పటికి నాకేం అనుమానం రాలేదు అమ్మగారు. కానీ తలుపు తీశాక రాజాబాబుని చూశానా? మొహమంతా కుంకుమ గుర్తులే. అందుకే చెప్తున్నాను అమ్మగారు, వాళ్ళ అక్కడికి త్వరగా ముహూర్తం పెట్టించండి. లేదంటే ఈలోపే వాళ్ళు మీకు మనవడిని ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకుంటారు అంది రంగి. ఇచ్చావులే, ఇలాంటివైనా చూసేది అని రంగి నెత్తి మీద ముట్టి సైలెంట్గా ఉండు, త్రిలోచనని ఏం అడగకు అంది లక్ష్మి. నేనెందుకు అడుగుతానులే అమ్మగారు అని తల రుద్దుకుంటూ చెప్పింది రంగి. నేను వెళ్ళి బాబాయ్ని ముహూర్తం ఏమన్నా ఉందేమో అడిగి తెలుసుకుంటాను. మీరు కాస్త త్రిలోచనకి చెప్పండి అక్కయ్య అని లక్ష్మి రామయ్య గారి దగ్గరకు వెళ్ళింది. బాబాయ్ మీతో చిన్న పని పడింది అని తనొచ్చిన విషయం చెప్పింది లక్ష్మి. ఆయన పంచాంగం చూసి మరుసటి రోజు రాత్రికి ముహూర్తం బాగుందని దాంపత్య పూజ చేపించాలని చెప్పారు. పూజ సంగతి మీరు చూసుకోండి బాబాయ్, మిగిలిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని లక్ష్మి హుషారుగా చెప్పింది. వెంటనే బయటికి వెళ్ళి శారదకు కూడా విషయం చెప్పింది. శారద సంతోషంగా భారతి గారికి విషయం చెప్పింది ఫోన్ చేసి. వాళ్ళు అప్పటికే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు పడుకోవడానికి. నేను రేపు ఉదయం వస్తాను కదా, ఏం చేయాలో అన్నీ నేను చెప్తాను, అన్నీ సాంప్రదాయబద్ధంగా చేద్దాం అని ఆవిడ చెప్పడంతో శారద అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. లోచన అర్హంత్ ఇద్దరూ బయటకు వచ్చారు. రంగి వెళ్తుంటే ఆపేసి తనే వెళ్ళి ఇద్దరికీ వడ్డించింది శారద. అత్తమ్మ మీరు కూర్చోండి, నేను తర్వాత తింటాను మీతో కలిసి అంది లోచన. ఏం వద్దు, నేను లక్ష్మి కలిసి చేస్తాం. నువ్వు నా కొడుకుతో కలిసి తిను. ఇంకా నా కొడుకుని చూసుకోవటం ఒక్కటే నీ పని, మిగిలినవి నేను చూసుకుంటాను అంది శారద. ఆశ్చర్యంగా చూసింది లోచన. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పటి వరకు మీరు హ్యాపీగా ఉన్నది లేదు కదా, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. ఇప్పుడే కదా కొన్ని సమస్యలైనా తీరి అన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. అందుకే మీరు కాస్త సంతోషంగా గడుపుతారని చెప్పాను. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా తినండి అని అన్నీ అందుబాటులో పెట్టి వెళ్ళిపోయింది శారద. చూసావా, మా అమ్మ కూడా చెప్పింది నన్ను చూసుకోమని. ఇంకేం ఆలోచించకుండా చక్కగా తినేసి ఆ తర్వాత నన్ను చూసుకుందువు అన్నాడు అర్హంత్ అల్లరిగా. మీరు ఇలానే మాట్లాడితే నేను ఈరోజు అత్తమ్మ దగ్గర పడుకుంటాను బెదిరిస్తూ అంది లోచన. అవునా, ఎందుకు అని అడిగితే మీ అబ్బాయి నన్ను ముద్దులు పెట్టమని అడుగుతున్నాడు, నాకు ముద్దులు పెడుతున్నాడు అని చెప్తావా అల్లరిగా అన్నాడు అర్హంత్. బావా ప్లీజ్ బావా, నువ్వు ఇలా మాట్లాడకు సిగ్గుతో తల పూర్తిగా కిందకు దించేసి చెప్పింది లోచన. సరే మాట్లాడంలే, ప్రస్తుతానికైతే భోజనం చెయ్యి అన్నాడు అర్హంత్ తింటూ. తలుపు చాటు నుండి చూస్తున్న రంగి నెత్తి మీద మొట్టి, ఏయ్ ఏం చూస్తున్నావు అని అడిగింది లక్ష్మి. ఏం చూస్తానమ్మగారు, మా చిన్నమ్మ ఏం మాట్లాడుతుందో చూస్తున్నాను అని తింగరిగా సమాధానం చెప్పింది లక్ష్మి. చాలే సంబడం, వెళ్ళి పని చూసుకో అంది లక్ష్మి. అలా అంటారేంటమ్మా, చిన్నమ్మ చూడండి ఎంత సంతోషంగా ఉందో, ఆ సంతోషం చూడొద్దా అని గడుసుగా అడిగింది రంగి. చూడొచ్చే, కానీ త్రిలోచనమ్మ చూస్తే ఇబ్బంది పడుతుంది, పో పని చూసుకో అని తరిమేసింది లక్ష్మి రంగిని.
మీరు చూడరు, నన్ను చూడనెవరు గొనుక్కుంటూ వెళ్ళింది రంగి. నీ మొగుడి దగ్గరికి వెళ్ళవే, బాగా చూపిస్తాడు, వెనక నుండి చురక వేసింది లక్ష్మి. వాళ్ళని చూసి నవ్వుకుంటూ, రంగి అన్నదని కాదు కానీ నాకు కూడా వాళ్ళని చూడాలని అనిపిస్తుంది లక్ష్మి. పెళ్ళి జరిగిన దగ్గర నుండి ఎప్పుడూ ఏదో ఒక గొడవ సరిపోయింది. ఇప్పుడే కదా వాళ్ళు కాస్త సంతోషంగా ఉంది. మధ్యలో పూజలు, పునస్కారాలు, నాగమ్మ ఆలయం, టెన్షన్స్, వీటితోనే గడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళ సంతోషాలను చూస్తుంటే నాకు మనసు నిండిపోతుంది. వాళ్ళెప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి, వాళ్ళ మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని అన్నారు శారద గారు. అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది మీ అత్తగారు ఉన్నారు కదా అక్కయ్య, కానీ ఆవిడ నోటిని మన రాజాబాబు మోయిస్తాడు కదా, ఇంక నువ్వు దిగులు పడకు అని చెప్పింది లక్ష్మి. కానీ శారదకి మాత్రం అత్తగారి ఆలోచనలు గుర్తొచ్చాయి. అర్హంత్కి స్వీటీకి పెళ్లి చేయడానికి ఆవిడ అర్హంత్ జాతకాన్ని అడ్డుపెట్టుకుని త్రిలోచనతో చెప్పిన మాటలు గుర్తొచ్చి, భగవంతుడా అలాంటి పరిస్థితి రానివ్వకు అని మనసులోనే మోగగా ఆ దేవుడిని వేడుకుంది. మరి ఆవిడ కోరికని ఆ దేవుడు నెరవేరుస్తాడో లేదో చూడాలి. ఇంతకీ స్వీటీ ఎక్కడికి వెళ్ళినట్టు? మన అర్హంత్ వాళ్ళ ఫస్ట్ నైట్ ముహూర్తం గురించి తెలిస్తే రాజేశ్వరీదేవి ఎలా రియాక్ట్ అవుతుందంటారు? చూద్దాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.